అందరికి నమస్తే. నేను మీ పల్లెటూరు లాల్ బాబు. ఇదిగోండి పొద్దున్నే అయితే మేము వచ్చేసాం ట్రిప్ పైపులు అయితే చుట్టడానికి. మరి ఏమంటారు? ఇదిగోండి పొద్దున్నే అయితే మేము వచ్చేసాం ట్రిప్ పైపులు అయితే చుట్టడానికి. ఇదిగోండి ఈ పిల్లలందరూ అయితే తోలుకొని వచ్చా. స్కూల్ పోయే టైం వరకు అయితే జర చుట్టిపోవాలి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఎలా చేస్తామో, పైపులు అయితే ఎలా చుట్టేస్తామో మీకే తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఇప్పుడైతే వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదేమి ఇట్లా ఉంది, పైపులే ఎక్కడ ఉన్నా చుట్టుతారు ఎలా అనుకుంటున్నారు కదా. ఈ గడ్డిలో ఉన్న దోస్తులు ఇక్కడ చూడండి. ఈ దాంట్లో అయితే దోసకాయ పంట అయితే వేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ వీటినన్నిటినీ చుట్టాలి. ఇప్పుడు గడ్డి మస్తుగా ఉంది దోస్తులు చూడండి. మొత్తం అయితే బీడైతే పడింది. ఇంకెందుకు నింపడారు, చుట్టండి జల్లి, స్కూల్ టైం అవుతుంది. చుట్టండి ఫాస్ట్. ఈ స్కూల్ పోయే టైం కలా చేసుకొని పోవాలి. చూడండి ఫాస్ట్గా చుట్టాలా. ఇదిగోండి దోస్తులు, ఇంతకన్నా గట్టి ఉంది చూడండి. లాగాలి నిన్నైతే జర్ర వర్షం అయితే వచ్చింది, అందుకే జర ఉద్దగా ఉంది. మహేంద్ర ఫాస్ట్ స్కూల్ టైం కల్లా అన్నీ అయిపోవాలి. కలాజ్ ఏంద్రా ఇదేం పని అంటున్నారు, కష్టంగా ఉందా? చూడండి ఈ పని అయితే కష్టంగా ఉందంట. నేనైతే చదువుకునే పిల్లలకి ఇలాంటి పని పెడితేనే బుద్ధిగా చదువుకుంటారు అనుకుంటా. నా కొడుకు ఈ పని చేయొద్దు, ఈ కష్టం చేయొద్దు అనుకుంటే వాళ్ళు బుద్ధిగా చదువుకోరు అనుకుంటా. ఇలాంటి పని పెడితేనే బుద్ధిగా చదువుకుంటారని నేనైతే అనుకుంటున్నా. ఎట్లా ఉంది, కష్టంగా ఉందా? మళ్ళీ మేమంతా కష్టం ఎలా పెడతాము మీకు తెలుస్తుందా? ఇప్పుడు అంటే చదువుకున్నారనుకుంటున్నారా, ఈ రైతు పని చేయాలనుకుంటున్నారా? చదువుకోవాలి, ఈ పని కూడా చేయాలి, అన్నీ ఉండాలి. మనిషి అనే తర్వాత అన్ని పనులు చేయాలి. చేస్తారు కదా. చాలా మంది అయితే అడుగుతున్నారు, నీ ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది కదా, వ్యూస్ ఎంత పోయింది అని అడుగుతున్నారు. 3K పోయిందని నేను అంటున్నా. అంతేనా, 3Kనా అంటున్నారు. 3K అంటే మామూలు విషయమా? 3000 వ్యూస్. 3000 వ్యూస్. ఆ వీడియోకి అయితే 100 మంది సబ్స్క్రైబర్ అయ్యారు. 3000 వ్యూస్ వచ్చింది. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎవరు ప్రమోషన్ చేయకుండా, ఎవరు నా సాంగ్ కోసం చెప్పకుండా 3K వ్యూస్ పోయింది, 100 మంది సబ్స్క్రైబర్ అయ్యారు. నాకంటే చాలా ఆనందంగా ఉంది. ఆ లిరిక్స్ అయితే వినిపిస్తా. ఎవరైనా వినని వాడు ఉంటే ఆ లిరిక్స్ వినేసేయండి. ఎంత ముద్దుగున్నావే పిల్ల, వాడిపోయిన పంటలే చిగురించే నీ నవ్వుల్లా, నెమలి కళ్ళ లాంటి చిన్నది, నా మనసే దోచుకున్న కొంటె చూపుది, ఆమె చెవిలో కమ్మలు కదులుతుంటే జింక పిల్లే వేసినట్టు, ఆమె చేతి గాజులు ఊగుతుంటే చంటి పిల్లాడే ఏడుపు ఆపినట్టు, ఆమె కాలి గెజ్జే కల్లుమంటే నదిల నీళ్ళ సప్పుడే ఆగినట్టు, ఆమె మాటలే వింటే నన్నే నేను మై మరిచిపోయేటట్టు.
కోయిలా చెట్టు కొమ్మ మీనే ఎందుకమ్మా కిందికొచ్చి నా పాట మీదే సింధులెయ్యరాదే ఓ బొమ్మ. ఓ కోయిలా చెట్టు కొమ్మ మీనే ఎందుకమ్మా కిందికొచ్చి నా పాట మీదే సింధులెయ్యరాదే ఓ బొమ్మ. ఆమె మాటలే వింటే నన్నే నేను మై మర్చిపోయేటట్టు. ఓ కోయిలా చెట్టు కొమ్మ మీనే ఎందుకమ్మా కిందికొచ్చి నా పాట మీదే సింధులెయ్యరాదే ఓ బొమ్మ. ఓ కోయిలా చెట్టు కొమ్మ మీనే ఎందుకమ్మా కిందికొచ్చి నా పాట మీదే సింధులెయ్యరాదే ఓ బొమ్మ. ఎవరైతే ఈ ఫుల్ వీడియో చూడలేదో వెళ్ళి చూడండి, అందరు తప్పక చూడండి. ఈ పల్లెటూరు రోడ్కి మీ సపోర్ట్ ఉండాలి. ఇప్పుడైతే నేనైతే లిరిక్స్ పాడాను కదా, విన్నాక ఈ పిల్లలు కూడా మేము కూడా పాడతామంటున్నారు. ఒకసారి వినేసేయండి. పాడదామా? రైటా? స్టార్ట్. ఎంత ముద్దుగున్నావే పిల్ల వాడిపోయిన పంటలే చిగురించే నీ నవ్వుల్లా, నెమలి కళ్ళాలాంటి చిన్నది నా మనసు దోచుకున్న కొంటె చూపుది, ఆమె చెవిలో కమ్మలు కదులుతుంటే జింక పిల్లే సింధులేసినట్టు, ఆమె చేతి గాజులు ఊగుతుంటే సంటి పిల్లాడే ఏడుపు ఆపినట్టు, ఆమె కాలి గజ్జే గల్లుమంటే నదిల నీళ్ళ సప్పుడే ఆగినట్టు, ఆమె మాటలే వింటే నన్నే నేను మై మర్చిపోయేటట్టు. ఓ కోయిలా చెట్టు కొమ్మ మీనే ఎందుకమ్మా కిందికొచ్చి నా పాట మీద సింధులెయ్యరాదే ఓ బొమ్మ. ఓ కోయిలా చెట్టు కొమ్మ మీనే ఎందుకమ్మా కిందికొచ్చి నా పాట మీద సింధులెయ్యరాదే ఓ బొమ్మ. ఇప్పుడైతే ఇంటికైతే పోతున్నాము. పని అయితే అయిపోలేదు, ఇంకా ఉంది. సగం పొలం అయితే పైపు చుట్టడం అయితే ఉంది. ఈ పిల్లలు అయితే స్కూల్ టైం అవుతుంది అంటున్నారు. ఇప్పుడైతే 8:30 అవుతుంది. ఇంటికి పోతున్నాము. మేమైతే ఫస్ట్కి వచ్చినప్పుడు అయితే తెల్లగా నిగనిగ ఆడదేవడము నిర్మపుడిలాగా. ఇప్పుడైతే చూడండి మసి బొమ్మలాగా కనిపిస్తున్నాం కదా. నిన్నైతే వర్షం వచ్చింది, ఆ పైపులు అయితే బురద బురదగా ఉన్నవి. ఇలాగా బట్టలు మాత్రం బురద బురదగా మార్చిపోయినవి. బాయ్ చెప్పండి, లైక్ చేయండి.